నమస్కారం మిత్రులారా. మన పురాణ గాథలు కేవలం కథలు కావు. అవి మన జీవితానికి మార్గనిర్దేశం చేసే మహోన్నత గ్రంథాలు. అలాంటి ఒక అద్భుతమైన రోమాలు నిక్కబుడుచుకునే గాథ శ్రీ నరసింహావతారం. ఈ అద్వితీయమైన కథ ఆధారంగా రాబోయే లేదా వచ్చిన మహావతార్ నరసింహ చిత్రాన్ని ప్రతి ఒక్కరూ ఎందుకు చూడాలి? 5 ముఖ్యమైన కారణాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. మొదటి పాయింట్, అచంచలమైన భక్తికి అసలైన నిర్వచనం. ఈ కథకు ఆత్మ ప్రహ్లాదుడి భక్తి. తన తండ్రి రాక్షసరాజు హిరణ్యకశిపుడు పెట్టే నరకయాతనలను భరిస్తూ కూడా ఆ చిన్నారి బాలుడు శ్రీహరిపై నమ్మకాన్ని వదల్లేదు. హరి సర్వాంతర్యామి అని బలంగా నమ్మాడు. ఎలాంటి కష్టంలోనైనా ఎలాంటి ఆపదలోనైనా భగవంతుడిపై నమ్మకం ఉంచితే ఆయనే మనల్ని కాపాడతాడు అనే గొప్ప సందేశాన్ని ఈ కథ మనకు అందిస్తుంది. ఈ సినిమాలో ప్రహ్లాదుడి పాత్ర, అతని విశ్వాసం మన గుండెలను హత్తుకుంటుంది. నిజమైన భక్తికి ఉన్న శక్తి ఏమిటో కళ్లకు కట్టినట్టు చూపిస్తుంది. రెండవ పాయింట్, చెడుకు మంచికి మధ్య జరిగే అంతిమ పోరాటం. ఇది కేవలం ఒక కథ కాదు, అధర్మానికి ధర్మానికి మధ్య జరిగిన భీకర సంగ్రామం. హిరణ్యకశిపుడు బ్రహ్మదేవుని వద్ద ఒక అసాధారణమైన వరం పొందుతాడు. ఇంట్లో గాని బయటగాని, పగలుగాని రాత్రిగాని, మనిషి చేతగాని మృగం చేతగాని, భూమిపై గాని ఆకాశంలో గాని ఏ ఆయుధంతోనూ తనకు మరణం రాకూడదని వరం పొందుతాడు. అలాంటి అజేయుడిని అంతం చేయడానికి శ్రీ మహావిష్ణువు ఏ రూపంలో వస్తాడు? ఆ పోరాటం ఎంత భయంకరంగా ఉంటుంది అనేది వెండితెరపై చూస్తే ఆ అనుభూతే వేరు. మూడవ పాయింట్, కనీవిని ఎరుగని దృశ్య కావ్యం మరియు అద్భుతమైన అవతారం. శ్రీ నరసింహావతారం సగం మనిషి సగం సింహం. ఆలోచిస్తేనే మనల్ని అబ్బురపరిచే రూపం. ఈ అవతారం యొక్క ముఖ్య ఉద్దేశం హిరణ్యకశిపుడు పొందిన వరంలోని అన్ని నియమాలను అధిగమించటం. సాయం సంధ్యా సమయంలో గడప మీద మనిషి మృగం కాని రూపంలో తన వాడి గోళ్లతో రాక్షసుణ్ణి సంహరిస్తాడు. ఈ అద్భుతమైన ఘట్టాన్ని ఆధునిక విజువల్ ఎఫెక్ట్స్తో సినిమాలో చూస్తున్నప్పుడు ప్రతి ప్రేక్షకుడి ఒళ్ళు గగుర్పొడవటం ఖాయం. ఆ ఉగ్ర నరసింహుడి ఆవిర్భావాన్ని చూసి తీరాల్సిందే. నాలుగవ పాయింట్, తరతరాలకు సరిపోయే తాత్విక మరియు నైతిక పాఠాలు. ఈ కథ మనకు ఎన్నో జీవిత సత్యాలను బోధిస్తుంది. హిరణ్యకశిపుడి పాత్ర ద్వారా అధికారం, గర్వం, అహంకారం మనిషిని ఎలా నాశనం చేస్తాయో తెలుస్తుంది. మరోవైపు ప్రహ్లాదుడి పాత్ర ద్వారా వినయం, ధర్మం మరియు నమ్మిన సత్యం కోసం నిలబడే ధైర్యం యొక్క ప్రాముఖ్యతను నేర్పుతుంది. ఎంతటి శక్తివంతమైన చెడైనా చివరికి ధర్మం ముందే తలవంచాలి అనే గొప్ప నైతిక పాఠాన్ని ఈ సినిమా మన మనసుల్లో నాటుతుంది. ఇప్పుడు మనం 5వ పాయింట్ చూద్దాం. 5వ పాయింట్, దైవిక న్యాయంపై అచంచలమైన నమ్మకం. లోకంలో అధర్మం పెరిగిపోయినప్పుడు, ధర్మాత్ములను దుర్మార్గులు హింసిస్తున్నప్పుడు ఆ ధర్మాన్ని నిలబెట్టడానికి భగవంతుడు ఏదో ఒక రూపంలో తప్పక వస్తాడు అనే గొప్ప నమ్మకాన్ని ఈ కథ మనకు అందిస్తుంది. భగవంతుడు తన భక్తులను ఎప్పటికీ విడిచిపెట్టడు అనే భరోసాను కలిగిస్తుంది. ఈ కథను తెరపై చూడటం ద్వారా మనలో ఒక తెలియని ఆధ్యాత్మిక శక్తి, ధైర్యం మరియు దైవిక న్యాయంపై విశ్వాసం కలుగుతాయి. కాబట్టి మిత్రులారా, కేవలం వినోదం కోసమే కాకుండా ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక అనుభూతి కోసం, మన పురాణాల గొప్పతనాన్ని కళ్లారా చూడటం కోసం మరియు తరతరాలకు స్ఫూర్తినిచ్చే ఒక మహోన్నత గాథను అర్థం చేసుకోవటం కోసం మహావతార్ నరసింహ చిత్రాన్ని మీ కుటుంబంతో కలిసి థియేటర్లలో తప్పకుండా చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. జయ నరసింహ.